ప్రజలందరూ నిజంగా జగన్ చూసి భయపడితే గనక 40% ఓట్లు 11 సీట్లు వచ్చినాయంటే కూటమి అక్కడ ముగ్గురు కలవడం బట్టి 6% ఓట్లు వచ్చినటువంటి జనసేన అంతకుముందు అలాగే 1% ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 0.85% ఇద్దరు తెలుగుదేశంతో కలవడం వల్ల వీళ్ళిద్దరూ 3 నుంచి 5% దాకా బీజేపీకి పెరిగిన బలం 6 నుంచి 10% దాకా పెరిగినటువంటి జనసేన బలం ఇవన్నీ అక్కడ కలిపిన టోటల్గా వచ్చేటప్పటికి పర్సంటేజ్ పరంగా ఇక్కడ 40 అక్కడ వాళ్ళకి 55 లెక్క ఆ రేంజ్లో వచ్చినటువంటిది 55% వాళ్ళకి 40% వీళ్ళకి. అయితే ఇప్పుడు జగన్ మళ్ళీ గెలుస్తాడేమో అన్నటువంటి భయం అయితే బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. నిన్న దీపావళి సందర్భంగా సభల్లో కూడా చంద్రబాబు గారు అదే స్టేట్మెంట్, రాక్షసుడు వచ్చేస్తాడు, మళ్ళీ గ్యాంబ్లింగ్ ఆడొద్దు, ఖచ్చితంగా నన్నే నిలబెట్టాలా అనేది పరోక్షంగా చెప్పుకొస్తున్నారు. మేమే ఉండాలా, శాశ్వతంగా మేముంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి, జగన్ వస్తే నాశనం చేసేస్తాడని. ఇటు పవన్ కళ్యాణ్ సేమ్ డైలాగులు, ఏదైతే 15 ఏళ్ళు కలిసి ఉండాలన్నది మొన్న స్టేట్మెంట్తో పాటుగా మారీచులతో జాగ్రత్తగా ఉండండి అంటే జగన్ నామస్మరణ లేకుండా ఒక్క పూట ఆగలేకపోతున్నారు. జగన్ వద్దు జగన్ వద్దు జగన్ వద్దు అన్నటువంటిది నిరంతరం ప్రచారంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ లేకపోతే రాష్ట్రం బాగుపడిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఏదో విధ్వంసం జరిగిపోయింది అనేటటువంటిది అప్పుడు పత్రికల ద్వారా లేదా వాళ్ళ నోటి మాటల ద్వారా ఎట్లా ప్రచారం చేశారు. ఇప్పుడు లిక్కర్ ఇంటింటి దగ్గరికి చేరితే మంచినీళ్ళు ఎక్కడున్నా ఏతుక్కుంటుంటే కరెంటు ఛార్జీలు కష్టాల పాలు చేస్తుంటే ఇలాంటి ఇష్యూస్నన్నిటి పక్కన పెట్టేసి సంక్షేమ పథకాల ఊసెత్తకుండా 2 ఇచ్చి 20 ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటుంటే అప్పుడు వచ్చినటువంటి పెట్టుబడుల్ని తప్పుడు ప్రచారం చేసి తక్కువ చేసి చూపించి అదానీలు వస్తే తప్పని చెప్పి ఇప్పుడు అదానీ గూగుల్తో ఒప్పందం చేసుకుని ఇక్కడ ముందుకు వస్తుంటే అబ్బో మేము సాధించామని చెప్పుకుంటూ ఇట్లాగా ఓవరాల్గా నాడు ఏదైతే దుష్ప్రచారం చేశారో అవి ఇవాళ అద్భుతం ఉన్నట్టు, నాడు అద్భుతాలని చెప్పిన వాటిని ఇవాళ నెగిటివ్ అనకనివ్వకుండా జాగ్రత్తలు పడుతూ జగన్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఎదిగిపోతాడో ఎక్కడ పెరిగిపోతాడో తమ వైఫల్యాల వల్ల అన్నటువంటి ఉద్దేశంతో పవను బాబు నిరంతర స్టేట్మెంట్స్ అదే. నరేంద్ర మోడీ ఇన్నిసార్లు వచ్చాడు, ఒక్కసారి కూడా జగన్ గురించి మాట్లాడాల. లోకల్ బీజేపీ నాయకులు మాట్లాడతారు, బట్ ఇక్కడ అసలు వాళ్ళు మాట్లాడలేదు. అంటే అక్కడ ఎవరి లెక్క వాళ్ళకుంది. ఇక్కడ సమస్యలో ఏంటంటే జగన్ అనేటటువంటి వాడు మళ్ళీ ఓడిపోతే అప్పుడు కాస్త కడుపు నిండుతుందేమో, ప్రశాంతంగా నిద్రపోగలరేమో, కానీ వీళ్ళకి నిద్రలు దూరం చేస్తున్నాడు అన్నది మాత్రం స్పష్టమవుతుంది.